మేకప్. నేను షూట్‌లో పాల్గొనేటప్పుడు ఖచ్చితంగా రోజుకి 3, 4 క్యారెక్టర్స్ మినిమమ్ చేస్తుంటాను. ఇప్పుడు బాబు గారి గెటప్పు వేశాను అయిపోయింది. ఆహ్, బాబు గారి గెటప్పు బాబు గారి గెటప్ తర్వాత బాలయ్య గారి గెటప్‌లోకి వెళ్ళాలన్నమాట. దానికోసం మేకప్‌కి సిద్ధమవుతున్నాను. బాబు గారికి కొంచెం అంటే మీసం ఆయనకుండదు గదా! మనం స్కిన్ టోన్ ఏసాననమాట ఇంతకుముందు బాబు గారి గెటప్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారి గెటప్ వచ్చేసరికి ఆ మీసాలు మళ్ళీ డార్క్ చేయటం ఆహ్, అట్లా చేస్తుంటారు. అంటే క్యారెక్టర్‌కి కూడా ఆ వేరియేషన్ చూపిచ్చాలి. మనకి మేకప్‌తో పాటు వాయిస్‌లో గూడా వేరియేషన్ చూపిచ్చాలనేటువంటి తాపత్రయం నాకెక్కువుంటుంది. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా నా లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా నేను ఇప్పుడు ప్రైమ్ నైన్‌లో చేరటం వల్ల గెటప్స్ వేయాల్సొచ్చింది. సరే ఇప్పుడు ప్రైమ్ నైన్ నుంచి బయటకొచ్చినా సరే, నాకు ఈ గెటప్స్ అనేవి ఈ అసలు నాకు సెట్ అవుతాయని కూడా నాకు తెలీదు. అంటే స్టేజ్ ఆర్టిస్ట్‌గా మిమిక్రీలు చేస్తూ ఉండేవాడిని గానీ, ఇలాగా ఇప్పుడు బాలకృష్ణ గారి గెటప్ ఏస్తే నాకు మ్యాచ్ అవుతుందా? బాబు గారిది ఏస్తే మ్యాచ్ అవుతుందా? అని ఎప్పుడు నేను అనుకోలేదు. అనుకోకుండా ఈ ఇట్లా మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి ఇలాగా డూప్ ఆర్టిస్ట్‌గా గూడా మారి విత్ ఇమిటేషన్‌తో చేసి కొన్ని కాన్సెప్ట్స్ చేసి ఇట్లా ఇప్పుడు బాలయ్య బాబుగా రెడీ అయ్యాను. అదిగో చూడండి. బాలకృష్ణ గారిలాగా నన్ను చాలా అద్భుతంగా మా మేకప్ మ్యాన్ రెడీ చేశారు. ఇక షూట్‌కి వెళ్ళాలి.